బాధ కలిగించే వ్యక్తి మన అందుబాటులో ఉంటాయి. మన అందరి రెస్పాన్స్ ఏముంటుంది? రెండు విషయాలు, బాధపడే వ్యక్తి, బాధ కలిగించే వ్యక్తి, ఇద్దరు ఉంటాయి. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? మన స్పందన ఏముంటుంది? ఏం చేస్తాం మనం? ఎవరైతే బాధ పెట్టిందో ఇదే మోకారంతో దాన్ని పట్టిగా గుద్దుతామో, తొక్కుతామో, తన్నుతామో, తిడతామో లేదు. ఎస్పెషలీ ఇంకా బాధపడే వ్యక్తి మన కుటుంబ సభ్యుడే ఉంటాయి. ఇప్పుడు మనం బయట వెళ్తూ ఉంటే ఎందరో బాధపడుతుంటారు కానీ అంతా పట్టించుకో. మనం ఎందుకు? సంబంధం లేదు కాబట్టి. అయినప్పుడు కూడా కొన్ని వాళ్ళు ఇక్కడ అది బాంబేలో లోకల్ ట్రైన్స్లో ఎవరికైనా పర్స్ కొట్టిందనుకోండి, దొంగడు బాంబేలో చాలా ఎక్కువ ఉంటుంది. ట్రైన్లో వచ్చినట్టే వ్యక్తి ఏం చేస్తాడు? దొంగడు దండ పెడతాడు ఇట్లా ట్రైన్కి. ఎందుకు? గిరాక్ మంచిగా కావాలంటే. ఇప్పుడు వాని గిరాక్ మంచిగా కావాలంటే నాకు అర్థమైంది, ఎందరో ప్యాకెట్లు ఇవ్వాల్సిందే. మన బాంబేలో ఇంకా షాప్స్ ఉంటాయి. ఇక్కడ మన ఇక్కడ తెలంగాణ కరీంనగర్ విషయం తెలియదు, కరీంనగర్లో అట్లా ఏమైనా చనిపోతే అంత కార్యక్రమం సంబంధించి అన్ని వస్తువులు ఒకటే షాప్ దొరుకుతాయి. ఇప్పుడు ఊళ్ళో ఎట్లా వీడికి వెళ్ళే కొమ్మలు, వాడికి వెళ్ళే కంట బొమ్మలు కొట్టుకెళ్తారు, కానీ సిటీలో ఎక్కడ కొట్టారు? షాప్లే ఉంటాయి, అక్కడికి వెళ్ళి చెప్పాలి. బస్ చెప్పిన అవసరం లేదు, పైన కంప్లీట్ ప్యాకేజ్ రెడీ ఉంటుంది. వాడు చేతి తప్ప ఇక్కడ ముందు. ఇప్పుడు వాడు కూడా, ఆ షాప్ ఓనర్ కూడా, వాడు పొద్దున్న షాప్ తెరిచడం ముందు ఏం చేస్తాడు? దండం పెడతాడు షాప్. మళ్ళీ షాప్ తెరిచిన తర్వాత ధూపము, దీపము ఆ షాప్ ఉన్న దేవుడికి ఏమని? అయ్యా దందగానని. నువ్వు వాన్ దంద కావాలంటే ఎందరో పోవాలి, అవును లేదు? ఇప్పుడు మా డాక్టర్ సాబ్ కూడా పొద్దున్న క్లినిక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అల్లుగా తీసి దీపం పెడతారు. ఎందుకు? దండ మంచి కాదని. ఇప్పుడు సార్ దండ మంచి కావాలంటే ఎందరో దొడలు పోవాలి, అవును లేదా? ఎందరో పళ్ళు పోవాలి, ఎందరో పళ్ళు నొప్పులు ఇవ్వాలి, అవును లేదా? ఇది బహుత్ ఉంది. పైన బాంబేలో వాడు ట్రైన్లో ఎవరైనా పర్స్ కొట్టినంటే వాడి చేతికి రాదు. ఎందుకంటే దొరికిందా ఎవరిదైతే పర్స్ పోయిందో వాడు పర్స్ తీసుకున్నాడు, జేబులో వెళ్ళిపోతాడు. పర్సు పోయినోడు ఆ పర్సు దొరికిన తర్వాత జేబులో పెట్టుకున్నాడు. నా పైసలు వచ్చిన పర్సెంట్ చూసుకున్నాడు. ఫస్ట్ ఇట్లా ఇప్పి ఉన్నాయి, ఇట్లా ఇస్తాడు. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, పెట్టి వెళ్ళిపోతాడు. అని పొట్టు చంపుతలేవు మిగతా వాళ్ళు. ఏం సంబంధం లేదు, ఓన్లీ పైసా పోలేదు, ఊరోడు కాదు, పల్లెడు కాదు, లేక ఆ పోయినోడి చుట్టం బంధువు ఎవరు కాదు, పొట్టు చంపుతారు. నో రిలేషన్షిప్. పోయినోడు వెళ్ళిపోయిండు, దాన్ని బాంబేలో అంటారు हाथ की सफाई. बोले बहुत दिन से हाथ की सफाई नहीं हुई है, आज चांस मिला था, राइट? नहीं साफ कर लेते. ఇషేడుతారు అందరూ. అంటారు అరే నీకు పోయిందారా, అరే నీకు కొట్టాలి. కొట్టినా లేదా? గోధుమ కొట్టినావు. ఎవరు కొట్టినావు? మారేటప్పుడని ఎవరు కొట్టినావు? కనుక నేను మిమ్మల్ని కొడుతున్నావు. చెప్పే విషయం ఏంటంటే మనకు సంబంధించిన వ్యక్తి బాధపడుతూ ఉంటే, ఇంకా బాధ పెట్టే వ్యక్తి పక్కన ఉంటే మన రెస్పాన్స్ ఎట్లుంటుంది? దారుణంగా ఉంటుంది. ఇక్కడ సీన్ ఎట్లుంది? సభ నేను కూర్చున్నట్టు వామనమూర్తి కూర్చున్నారు. ఎవరి సింహాసం మీద? బలి చక్రవర్తి సింహాసనం. అందుబాటులో బలి చక్రవర్తి చేతులు జోడించి, తలను వాంచి, పేయి చుట్టూ వర్ణపాశం చుక్కడు ఇలా ఉండటం.
అక్కడికి ప్రహ్లాద్ వస్తుంది. బలి చక్రవర్తికి ప్రహ్లాద్ ఎవరు? తాతయ్య. ఎందుకంటే బలి తండ్రి విరోచన, విరోచన తండ్రి ప్రహ్లాద్, ప్రహ్లాద్ తండ్రి హిరణ్యకశిపు, హిరణ్యకశిపు తండ్రి కశ్యపు. హిరణ్యకశిపుల మమ్మీ చెప్పండి. ఎవరు? దితి. కశ్యపునికి 13 మంది భార్యలు, అలాగే ముఖ్యమైన దితి మరియు అదితి. అదితి నుండి దేవతలు జన్మిస్తారు, దితి నుండి రాక్షసులు జన్మిస్తారు. ఎంత ఏం కెపాసిటీ ఉంది కశ్యపుని? వీళ్ళ రేపు ఒక్కొక్కరు నేర్చిన కష్టం. 13 మంది, ఇంకా 13 మందిలో కూడా మొత్తం విరోధము. ఒకవైపు దితి తపస్సు ఎత్తుంది, ఎందుకు? ఇంద్రుడు చనిపోవాలని. ఒకవైపు అది తపస్సు ఎత్తుంది, బలి చనిపోవాలని. చెప్పండి, ఇద్దరు భార్యలు, వాళ్ళిద్దరు ఏమైనా భద్రకి స్వామి బలిని చంపేది, స్వామి ఇంద్రుడు చంపేది. ఇప్పుడు ఎవరికి కూడా తటస్థం రాదు. ఎందుకు? ఎవరికి తటస్థం అన్నా తల్లులు వేరైనప్పటికీ కూడా తండ్రి మాత్రం ఒక్కడు. ఏం పరిస్థితి? మన ధర్మ సంకటి. బట్ కశ్యప్ నేను ఎక్స్పర్ట్ హస్బెండ్, చాలా ఎక్స్పర్ట్. ఎవరిని ఎక్కడ ఎట్లా మేనేజ్ చేయాలో ఎక్కడ ముందు అక్కడే పెట్టాడు. ఎక్స్పర్ట్ హస్బెండ్ కశ్యప్ ముందు నేర్చుకోవాలి. సంసారం ఎట్లా చేయాలి, ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి, ఎస్పెషల్లీ భార్యలు ఎట్లా మేనేజ్ చేయాలి. యూ లెర్న్ ఫ్రమ్ కశ్యప్ ముని. అయితే ప్రహ్లాద్ వచ్చేసిండు, బలి చక్రవర్తి పరిస్థితి దారుణం ఉంది, దండించేవాడు కూర్చున్నాడు. కానీ ప్రహ్లాద్ రెస్పాన్స్ ఎంత అందంగా ఉంది అంటే మీరు ఏం చేసినా కానీ చాలా బ్యూటిఫుల్, చాలా అందమైంది. మీరు నా మన్మని దండించారు, అని శిక్షించారు, అని కట్టిపెట్టిండ్రు, అని అవమానిస్తుండ్రు, అని ఏమంటారు ఐశ్వర్యాన్ని మొత్తం లాగేస్తున్నారు, హరించిండ్రు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఆ ఐశ్వర్యం ఇచ్చింది కూడా మీరే, తీసుకున్నది కూడా మీరే. కనుకనే మీరు ఇచ్చినా చాలా, మీ కార్యం చాలా అందం ఉంది, తీసేసుకున్నా చాలా అందం ఉంది. ఏం రెస్పాన్స్ ఉంది? ఎస్పెషల్లీ తల్లులు. ఇప్పుడు అది మేము చిన్న ఉన్నప్పుడు తల్లులకు ఒక అలవాటు, వాళ్ళ కొడుకు ఎక్కడ పోయి చోటు చేసేట్టు కూడా చంపెట్టాడు. చెప్పచ్చు వాళ్ళకు, మమ్మీ మమ్మీ నన్ను చంపి తల్లి ఏం చేస్తుంది, పట్టుకొని పోయి మొత్తం కయ్యం పెట్టద్దు. తప్పేవాడిది తన కొడుకు లేదు. కానీ తన కొడుకు చేసిన కార్యం కప్పేసి ఎదుటి వ్యక్తికి ఇంటికి వెళ్ళి అక్కడ పోయి కయ్యం పెట్టి వచ్చేస్తాడు. ఎందుకు? కాకి పిల్ల కాకే ముద్దు. కానీ ప్రహ్లాదం పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రహ్లాదుని సంబంధము కేవలం దేహ సంబంధం కాదు. ప్రహ్లాదుడు అప్పటి పంటను చూస్తలేడు. ప్రహ్లాదుని చూపు చాలా పెద్ద చూపు. ఆ చూపు మనకు కావాల్సింది. పెద్ద చూపు అంటే ఏంటి? పెద్ద చూపు అంటే పెద్ద చూప పెద్ద పెద్ద క్లాసులు పెద్ద చూపు అంటే మన జీవితంలో ఏ జరిగినా కానీ అది భగవద్ అనుగ్రహం ద్వారా జరుగుతుంది. ఏ జరిగినా కానీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ. అది నా కోసము భగవాన్ ద్వారా ఉత్తమమైన పరిస్థితి. దట్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ. ఈ భావంతో చూసేవాడు అది గొప్ప చూపు. బ్రహ్మదేవుడు శ్రీమద్ భాగవతం ఏం చెప్తున్నాడు? తత్తేను కంపం శుశ్రుమిక్షమానో భుంజాన ఏవ సకృతం పిపాక రిత్ వాక వకుభేర్ విగదం నమస్తే
జీవేతే యో ముక్తి పదే సదాయ భావ. ఇంకొక భావం ఏమిటి? బ్రహ్మదేవుడు కృష్ణుడు ఏం ప్రార్థిస్తుంది? ఇప్పుడు అయ్యా, ఎవరైతే తన జీవితంలో ఎన్ని సమస్యలు, బాధలు, ఆటంకాలు, అభ్యంతరాలు ఎన్నేం వచ్చేసినా అవన్నిటినీ అతడు తత్తేను కంప అనుకంపడింది కృప. అయ్యా, ఇది మీ యొక్క అనుగ్రహమని భావించి, ఫస్ట్ ఏంది అనుగ్రహమని భావిస్తాడు. బాధలని కాదు, సమస్యలని కాదు, ఆటంకమని కాదు, ఏమని అనుగ్రహం. దిస్ ఈజ్ యువర్ మర్సీ అపాన్ మీ అని భావించి, ఇప్పుడు మనం అంటాము దయ అంటాము, కానీ మళ్ళీ అవుతుంది లోపల బాధలు ఉంటాయి. మీద చూపడానికి చెప్పడానికి భగవంతుడు గారు ఏం కలుసుకుంటావో, నువ్వు ఏమనుకుంటావో, నిన్ను మించింది ఎవరు మరి ఏం చేసినా నీకే తెలుసు అని డైలాగ్ కొడతాం. ఒక లోపల ఇంకొక సీన్ నడుతుంది. షోరూమ్లో ఒక పీసు, గోడౌన్లో ఇంకో పీసు. అవును, ఎట్లా తెలుస్తుంది షోరూమ్ ఇంకా గోడౌన్ పేరుందని? బ్రహ్మదేవుడు చెప్తున్నారు, తత్తేను కంపం శుషుమిక్షమానో భుంజాన ఏవ సకృతం విపాకం రిత్ వాక వపు భిర్విదతం నమస్తే. ఆ వ్యక్తి భగవంతా ఇది మీ యొక్క అనుగ్రహమని దాన్ని స్వీకరించి తన దేహంతో, తన మనసుతో, తన శబ్దంతో, రిత్ తన హృదయం, రిత్ వాక్ వపు తన శరీరంతో ఏమిస్తున్నాడు? మీ సేవలో నియుక్తుడే ఉంటుంది. సేవ మాత్రము తగ్గేది. అదే ఉత్సాహంతో, ఏ ఉత్సాహము? ఆయనకు అన్ని అనుకున్నట్టు జరిగినప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో. టెంపుల్కి వచ్చిన తర్వాత మనం ఈ వారం మొక్కిపోతాము, భగవంతు నా బిజినెస్ కోసం, కొత్త బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ కాలేదు. ఏదో దైవ కర్మ వల్లే అని కలిసి వస్తాయి. మీరు మొక్కుడు అది అవును, అది మొక్కకుండా ఐడే, కానీ మీరు మొక్కినందుకు మాకు లాభం అవుతుంది. ఇక 99% జాంటారు కదా, మేము ఇటు పోయినాము, మేము అటు పోయినాము, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగింది, అది మా స్వామి, మా గురువు దయా, ఇది అదని ఎన్నో లెవెల్ పెడతారు. నథింగ్ యాజ్ సచ్. అట్లా ఏం కూడా ఉండదు. ఆ భావన మనసుకి తీసేయండి. ఈరోజు 99% ఆధ్యాత్మికం దీని మీద ఆధారపడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు మంచి జరిగింది, అక్కడికి వెళ్ళకుండా కానీ మంచిగా జరిగేది. కేవలము మీరు అక్కడికి వెళ్ళుడు, అది మంచిగా జరుగుడు, దట్ ఈస్ అ కోఇన్సిడెన్స్. మీరు అక్కడికి వెళ్ళడము, అది మంచిగా జరగడం. ఇది సంస్కృతంలో, శాస్త్రంలో ఒక లాజిక్ ఉంది. అంటారు కాక్ తాల్ న్యాయం. లాజిక్, న్యాయంలో ఒక న్యాయం ఏంది? కాక తాళ న్యాయం. ఒక తాడి చెట్టు ఉంది. తాడి చెట్టు తెలుసు కదా? తెలుసా తాడి చెట్టు? అందరు తెలిసి ఉంటుంది. ఏ చెట్టు తెలిసా తెలియకుండా తాడి చెట్టు అందరూ తెలుస్తుంది. తాడి చెట్టు ఇంకా చెట్టు మన తెలంగాణలో ఎన్నడూ తెలియలేదు. ఇక ఎస్పెషల్లీ ఆదివారం కూడా మీకు ఖచ్చితంగా తాడి చెట్టు మీద తాటి పళ్ళు మొత్తం మక్కినాయి. ఇంత మక్కినాయి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు అప్పుడు రాదు అన్నట్టు అంత మక్కినాయి. అప్పుడే సడన్గా ఆ తాటి కొమ్మ మీద కాకెచ్చి కూర్చుంటుంది. ఆ తాటి పండు రాలుతుంది. చూసేవాళ్ళు ఏమంటారు? ఆ తాటి పండు రాలి కారణం ఏంటి? కాకచ్చి ఆలింది, తాటి పండు రాలింది. ఆ కాకి రాకున్నా, కాకి అలకున్నా తాటి పండు రాలేదు. జంటు కాక్ తాల్ న్యాయం. ఈరోజు 99% ఆధ్యాత్మికంలో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అది ఎట్లన్నా జరిగేదే. ఆ రోజు, ఆ క్షణము, ఆ కార్యము జరిగేదే. కానీ ఆ జరిగే ముందు మీరు అటు పోయినరు, అది జరిగింది కట్టాలి. ఏమవుతారుగా? ప్రచారం అవుతారుగా. అక్కడికి పోయినాము, మాకు మంచి జరిగింది కదా, మీరు కూడా ఉంది. ఇక లైన్ వెళ్తుంది. ఇక దాని తర్వాత బుక్ల మీద ఫోటో, గోడల మీద ఫోటో, దుకాణంలో ఫోటో, పెన్ను మీద ఫోటో, ఎక్కడితే ఫోటో లేదా? అదేంటి? అది కేవలము
కోఇన్సిడెన్స్. మన జీవితంలో మనం చేసుకున్న కర్మకు ఎప్పుడు ఏ కార్యము ఎట్లా జరగాలనో అది ఖచ్చితము జరిగే ఉంటుంది. మనం ప్రయత్నం చేసినా చేయకున్నా. ఇది ఒకటి కొంచెం డ్రిల్ చేసుకుంటాం. ఎందుకు చెప్తున్నట్టే, ఎవరన్నా కొత్తగా వచ్చి మొక్కిండ్రు, సరైన కార్యం జరిగింది, జరగని కార్యం జరిగింది. ఇక వచ్చే బాధలు ఉండ్రు. ఇక ముందే ఇక మా సుధీర్ కూడా ఫోన్ చేస్తాడు, ప్రభు వచ్చే సండే ప్రేమ ఎందుకు కార్యక్రమం మేము స్పాన్సర్ ఇస్తున్నాము, ఎందుకు అనుకున్నట్టు జరిగింది. ఇక వచ్చే ఆధారం ఉల్లాసం ఉంటుంది. ఇక దానికి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇక చెప్పుడు కూడా అరే హరేకృష్ణ టెంపుల్లో కొండ్రి, హరేకృష్ణ టెంపుల్లో కొండ్రి చెప్తారు. ఇక కానీ అదే అనుకున్న కార్యం జరగకపోతే మనకి ఫోన్ చేస్తుంది, ఏమైనా ప్రభు అత్తలేవు టెంపుల్ కానీ జరుగుతామో వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ అత్యాచార ప్రోగ్రామ్ ఉందా లేదా, నాకు ఫీజు స్పాన్సర్ చేసేది ఉంది, నాకు ఇది చేసేది ఉంది, నాకు అది చేసేది ఉంది. జరగకపోతే మేము ఫోన్ చేస్తాము, ఏమైనా 2 వారాలు రాకపోతే ఏం సంగతి. చెప్పే విషయం ఏంటి, మనము అనుకున్నట్టు జరగకపోతే, అనుకున్నట్టు జరిగితే, అనుకున్నట్టు జరగకపోతే మన ఉత్సాహం ఎట్లుంటుంది, కంప్లీట్లీ అపోజిట్. అవును లేదా? కానీ కానీ బ్రహ్మదేవుడు చెప్పే విషయం ఏంటి, జీవితంలో ఎంత విపరీతంగా దారుణంగా ఏ జరిగినా కానీ అదే ఉత్సాహంతో, అదే ఉల్లాసంతో, తన దేహంతో, తన శబ్దంతో, తన హృదయంతో భగవంతుని సేవల లీనము అంకితమైన వాడే వైకుంఠం వెళ్ళడానికి అర్హతపడ్డాడు. ఎవరు చెప్తున్నారు? నేను పొద్దున క్లాస్లో ఒక విషయాలు చెప్తున్నాను, కానీ వారు నిజం అవతరం చూడడానికి మా భక్తులు ఎవరు వచ్చారు ఇక్కడే. ఏంటో చెప్పను. వైకుంఠం వెళ్ళడానికి అర్హత అయితే ఏంటి, జీవితంలో ఏ జరిగినా ఏమున్నా కానీ విత్ దాట్ వెరీ సేమ్ ఎంతూజియాజం, అదే ఉత్సాహంతో, తన దేహంతో, తన శబ్దంతో, విత్ యువర్ ఫుల్ హార్ట్. If you are still happily performing devotional service, then you are qualified. Ritvak vapu ridadam namaste, 2 చేతులు జోడించి మై డియర్ లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేవాడే. జీవేత యోముక్తి పదే సదాయ భావం. వైకుంఠం మంది బర్త్ రైట్ అట, అధికారం అట. వైకుంఠం బికమ్స్ హిస్ బర్త్ రైట్. ఎవరు ఆపలేదు. కనుకనే ప్రహ్లాద్ మహారాజుతో మనము అది చూడవచ్చు. అయ్యో నా మన్మడు, మరి నాస్తికుడైన మన్మడైతే సరే మీరు చేసింది పర్ఫెక్టే. బలి చక్రవర్తి నాస్తికుడు కాదు, గొప్ప మహాజనుడు, గొప్ప భాగవతోత్తముడు. 12 భాగవతోత్తముల పైకి బలి చక్రవర్తి పేరు వస్తుంది. శ్రీమద్ భాగవతంలో 12 భాగవత ఉత్తమం విషయం చెప్పడం అవుతుంది. స్వయంభూ, నారద, శంభు, కుమారో కపిలో మను, ప్రహ్లాదో జనతో భీష్మో, బలీర్ వయ్యా సఖీర్ వయం. ఎవరెవరు? స్వయంభూ బ్రహ్మదేవుడు, నారదుడు, శంభు శివుడు, కుమారో చతుష్కుమారుడు, కపిలో కపిల్ ముని, మను మహారాజు, ప్రహ్లాదో జనక మహారాజు, భీష్మ, బలీర్, వయ్యాసఖీర్, శుక్రదేవ గోస్వామి, ఇంకా వయం. వయం అంటే యాక్చువల్లీ ఈ శ్లోకము యమధర్మరాజు నోటి వస్తుంది, ఆయన పలుకుతుంది. కనుక వయం అంటే మై సెల్ఫ్, నేను. బలి చక్రవర్తి ఆల్సో వన్ ఆఫ్ ద మహాజన్స్, భాగవతము. ఇక్కడ ప్రహ్లాదుడు మహాజనుడు, బలి చక్రవర్తి మహాజనుడు. కనుకనే ప్రహ్లాదుని చూపు చాలా పెద్ద చూపు. పెద్ద చూపు ఉండాలి లైఫ్లో, పెద్ద చూపు ఉండాలి. కానీ వాస్తవంగా పెద్ద చూపు అంటే ఏంటి? వాట్ డూ మీన్ బై బ్రాడ్ మైండెడ్నెస్? బ్రాడ్ విజన్ ఈ సీయింగ్ కృష్ణస్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్.
మన జీవితంలో ప్రతి ఒక్క విషయం జరిగేది అది కృష్ణుని యొక్క సంకల్పం ద్వారా జరుగుతుంది. అది కృష్ణుని యొక్క అనుగ్రహము అని భావించడమే వాస్తవంగా పెద్ద చూపు. ఇది పెద్ద చూపు. ఏం జరిగినా కానీ ఇది కృష్ణుని నా మీద దయ. ఈ భావంతో నీకు జీవితం నడుపుతారో వాళ్ళే వైకుంఠం పోయడానికి అర్హులే కాకుండా వైకుంఠం వాళ్ళ హక్కు పడ్డారు. హక్కుతో వెళ్ళచ్చు. కనుక నేను ప్రాజెక్టును మై డియర్ లార్డ్ యు హావ్ యాక్టెడ్ వెరీ బ్యూటిఫుల్లీ. మీరు చాలా సుందరంగా ఈ కార్యము నెరవేరుతుంది. లేదు నెరవేర్చింది. ఇచ్చి కూడా గొప్పతనం ఇది, తీసుకొని కూడా గొప్పతనం. ఎందుకంటే మీరు ఆ ఐశ్వర్యాన్ని లాగేసుకుని ఏం చెప్తున్నారు? బలి చక్రవర్తి ఒక రకమైన మాయలో పడిపోతుంది. బలి చక్రవర్తి ఒక మాయకు గురై ఆ మాయ వలలో పడిపోతుండు. సో కనుకనే ఆ ఐశ్వర్యాన్ని లాగేసుకొని మీరేం చేశారు? బలి చక్రవర్తి నా మన్మంటి అందులోకెళ్ళే మీరు బయట తెచ్చింది. కనుకనే ఇది మీ దయ. సీ ద విజన్. అప్పటి నుండి చూపారు. కనుకనే భగవానుడు తన భక్తుల కోసం ఏది చేసినా దాని వెనుకల ఉద్దేశం ఒకటి ఉంది. ఏంది? ఇట్ ఈస్ సింప్లీ కృష్ణస్ ప్రొటెక్షన్. కృష్ణుడు తన భక్తులకు సంరక్షణ కలిగిస్తాడు. ఆ సంరక్షణ ప్రేమ కొద్ది కౌలుకొని కలిగిస్తాడా లేక 2 ఈకి కలిగిస్తాడా? తల్లి ప్రేమ కొద్ది అల్లుకున్నా అది ప్రేమనే. కోపంతో 2 చెంపదెబ్బ ఈకినా అదేంటి? కానీ ఆ పాపగా చూపుండదు. పాపగా చూపుంటుందా? ఎంతవరకు ఉంటుంది? ఆ పాప మళ్ళీ తల్లి అనేది ఎంతవరకు? ఆ పాప తల్లి ఎంతవరకు? ఆ పాప తండ్రి ఎంతవరకు? ఆ చూపు రాదు. వస్తుందా? తర్వాత పాప ఎప్పుడు తల్లి అవుతుందో ఆ పాప ఎక్కుతుంది. మన ఆమె ఉంటే పాప 2 ఎక్కుతుంది. మరి అదే పాప మా మమ్మీ మంచిది కాదు, ఈ మమ్మీ కూడా అట్లా అనుకున్నది. నీ మమ్మీ కూడా పాప కూడా అట్లా అనుకున్నది. నువ్వు కూడా అట్లా అనుకుంటున్నావు, నీ పుట్టలు కూడా అట్లా అనుకుంటారు. సో దిస్ ఈస్ పరంపర గోయింగ్. సో కనుకనే మనం ఎప్పుడు పాపలా ఉండకూడదు. వీ షుడ్ గ్రో అప్. సత్సంగంది ప్రయోజనం ఏంటి? సత్సంగంది ఒక ఉద్దేశం ఏముంది? మన చూపును ఆ చిన్న చూపుకి వెళ్ళి మన చూపు ఏం చేసుకోవాలి? పెద్ద చేసుకోవాలి. వీ షుడ్ వైడన్ అవర్ విజన్. దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సత్సంగం. సత్సంగంలో ఉన్న విషయం ఉన్నట్టు అనిపిస్తుంది. సత్సంగంలో ప్రతి ఒక్క విషయము సత్ అంటే ఏంటి? సత్ అంటే శాశ్వతం. సత్ అంటే సత్యము. సత్ అనేది సత్యం. ఇక సత్యమే శాశ్వతం ఉంటుంది. సో శాశ్వతంని చూచు నేర్చుకోవాల్సింది. వీ షుడ్ లర్న్ టు సీ ద ట్రూత్. వై? బికాస్ ట్రూత్ ఈస్ ఇటర్నల్. సత్యము శాశ్వతం ఉంటుంది. ఇక సత్యంని చూసేవాడు, సత్యాన్ని గాంచేవాడు, వాడు కూడా సత్యంలాగా శాశ్వతం. కనుకనే ప్రహ్లాద్ మహారాజ్ భాగవతుడు కాబట్టి తనకు చూపు ఉంది, తను చూడగలుగుతుండు. ఎస్, నా స్వామి ఆ వామనమూర్తి ఏం చేసినా అది నా మన్మడ కోసము శ్రేయస్కరం. ఎందుకంటే కార్యము చేసే విధానం మారిన ప్రయోజనం మాత్రం సేమ్. ఇంగ్లీష్లో అంటారు ఎండ్ డిఫైన్స్ ద మీన్స్. నువ్వు ఏ దారి పట్టుకోవడం ముఖ్యం కాదు. నువ్వు సత్సంగంకి ఎవరు ఏ దారి పట్టుకోవడం ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఇక్కడికి చేరుతుందంటే, ఇక్కడికి చేరుతున్నామంటే ప్యాత్ డస్ నాట్ మ్యాటర్. ఏ దారి పడుతుంది ముఖ్యం కాదు, ఏ బస్ పడుతున్నా ముఖ్యం కాదు, ఏ వాహనం తీసుకోవడం ముఖ్యం కాదు. ముఖ్యమైనది మీరు గమ్యం చేరుతుందా లేదా. గమ్యం చేరుతున్నామంటే దారులకు ఎలాంటి విలువ ఉండదు. ఇస్ ఇట్ నాట్? ప్యాత్ డస్ నాట్ మ్యాటర్ ప్రొవైడెడ్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్. సో కనుకనే ప్రహ్లాదుడు ఆ విధంగా చూస్తుండు. ప్రహ్లాదుడి చూపు అలాగుంది. ప్రహ్లాద్ చూసేది నా మన్మడు ఆ భగవత్ అనుగ్రహంకి
పాత్ర అవుతుంది, ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందుతుండు. బస్ అదే నా సంతోషం. సో అదే మన సంతోషం ఉండాల్సింది. మన జీవితంలో ఏది జరిగినా కానీ మన ఆలోచన, మన విచారం ఎట్లా ఉండాల్సింది? ఆ జరగడం ద్వారా ఏది జరుగుతుందో ఆ జరగడం ద్వారా నేను భగవాన్ దగ్గర అవుతున్నానా లేక దూరం అవుతున్నానా? దాట్ షుడ్ బి అవర్ విజన్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్, ఇస్ దాట్ టేకింగ్ మీ క్లోజర్ ఆర్ గెటింగ్ మీ అవే ఫ్రమ్ కృష్ణ? వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఏది జరిగినా నాకు నచ్చినా నచ్చకున్నా, నాకు నచ్చకున్నా ఆ జరగడం ద్వారా నేను కృష్ణుని దగ్గర అయినట్లయితే ఐ వెల్కమ్ ఇట్. ఐ వెల్కమ్ ఇట్ విత్ ఓపెన్ హార్ట్. కానీ అది ఎంత అందమైన విషయం ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, దాని ద్వారా దూరం అవుతుందంటే నేను దాన్ని రిజెక్ట్ చేస్తున్నాను. ఐ రిజెక్ట్ ఇట్. ఆ దాన్ని అలా చూపునంటారు పెద్ద చూపు. దట్ ఈస్ బ్రాడ్ విజన్. Whatever it takes me to come close to Krishna, I welcome it. ఈ భావంతో ఉంటే వాస్తవంగా జీవితంలో ఎన్నడూ ఇలాంటి సమస్యలు ఉండదు, ఎన్నడూ ఉండదు. ప్రతి దాన్ని మనము కోల్చుకోవాలి. ఏ విధంగా అయితే ఒక కిరాణా షాప్కి వెళ్తే నేను అంట ఈ వస్తువు కిలో ఉందని. ఇప్పుడు ఆ వస్తువు కిలో ఉందా లేదా దేంతో చెప్తాం? లావణ్య దేంతో చెప్తాం? చెప్తా లేదా? నేను తీసుకుంటా ప్రభు జీతుడు కిలో ఉండొచ్చు అని. ప్రభు రాని ప్రభుగా బాగా రాని జోక్తుంది నమ్మరాదు జోక్తారు. దేంతో చెప్తాం? బాట్తోని. ఇప్పుడు వెయింగ్ మెషిన్స్కి ఏం కాదు, బాట్తోని. సో ఇప్పుడు నేను ఇచ్చిన వస్తువులో ఇంకా బాటలో ఏది ఫిక్స్ ఉంది? బాటు ఫిక్స్ ఉంది. బాటా ఇస్ ఫిక్స్డ్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, దట్ ఈస్ 1 kg. మనం ఇచ్చిన వస్తువు 1 kg ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును లేదా? సో అలాగే మన జీవితంలో ఏది జరిగినా అది మంచిదా చెడుగా ఎట్లా పోల్స్తాం? ఆ బాట్తో. వాట్ ఈస్ దట్ బాట్? am I coming close to Krishna or not? That is the బాట్. బాట్ అంటే ఏంటి? నేను కృష్ణుడికి దగ్గర అవుతున్నానా లేదా? కృష్ణుడు దగ్గర అయినట్లయితే వెల్కమ్. కృష్ణుడు దూరం అయినట్లయితే రెండు చేతులు జోడించలేదు. ఒకటి స్వాగతం పలుకు చేతి జోడించడం, ఇంకోటి అద్దని చేతి జోడించడం. ఇది బ్రాడ్ విషయం. మన చూపు ఎట్లుంది? మన దగ్గర బాట్ లేదు. అప్పుడు ఎప్పుడు అలానే మనము చిక్కి ఉన్నాం. ఏది? కిలో ఉందా లేదా, కిలో ఉందా లేదా, కిలో ఉందా లేదా, కిలో ఉందా లేదా, ఇట్లా దుక్కుతాం అట్లుతాం. ఎక్స్పీరియన్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఉండొచ్చు, ఉంది, కిలో ఉంది. దట్ డస్ నాట్ వర్క్. అది నడది. ఇట్ డస్ నాట్ వర్క్. కనుకనే చిన్న చూపు ఉండద్దు. నాకు అనుకున్నట్టు జరిగింది, అదే బాగుంటుందయా, నాకు అనుకున్నట్టు జరగలేదు, భగవంతుడు నాకు తోడ్పడేమో, నాకు తిరిపలేదేమో. నాన్ సెన్స్. నువ్వు భగవాన్ని అర్థం చేసుకోలేవు, ఇంకా భగవద్ అనుగ్రహాన్ని అర్థం చేసుకోలేవు. భగవద్ అనుగ్రహాన్ని అర్థం చేసుకునే కన్నా ముందు ఫస్ట్ భగవాన్ని అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ గాడ్ బిఫోర్ అండర్స్టాండింగ్ లార్డ్స్ యాక్టివిటీస్. భగవాన్ని అర్థం చేసుకోకుండా భగవంతుడి యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఏ పిచ్చితనం! ఫస్ట్ వ్యక్తిని అర్థం చేసుకోండి. వ్యక్తిని అర్థం చేసుకుంటే వ్యక్తి చేసే కార్యం అర్థమవుతుంది. నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. రోడ్డు మీద నడుపుతున్నాము, ఒక వ్యక్తి వచ్చి బూతులు తిడతాడు, లేక ఒక చెంపదే పెడతారు గట్టిగా. మనం ఏదో నడుపుతున్నాం, మన పని చేసుకుని నడుపుతున్నాము, పర్సెంట్ వచ్చి రోడ్డు ఇక్కడ పార్టీ తింటే చెప్ప మీద నార్మల్ రెస్పాన్స్ ఏముంటుంది? ఏమిస్తాను? మనం రెడీ అవుతాము. దేనికి? మనం నీకుతాము. మనం రెడీ అయినాము, లేవడము, ఈగ వెళ్తున్నాము. కానీ సడన్గా వెంటకెళ్ళి వ్యక్తి ఏం చెప్పాడు? వాడు పిచ్చుడని.
వెంకయ్య ఎవరు వాళ్ళు చెప్పని చెప్పారు, ఏ వాడు పిచ్చోడు వాడు ఇట్లా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం తెచ్చేది, ఏమి తెచ్చేదు, ఎందుకు డౌన్ అవుతుంది, ఎందుకు డౌన్ అయింది, ఎందుకు లేచింది, ఎందుకు డౌన్ అవుతుంది? ఎస్, వాడు పిచ్చోడు అని అర్థం చేసుకున్నాము. ఇక్కడికి ఏమైంది, ఇమ్మీడియట్లీ మన రెస్పాన్స్ చేంజ్ అయిపోయింది. तो కనుకనే వాట్ ఈస్ భగవద్గీత? భగవద్గీత అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు తన పరిచయం ఇస్తుంది. కృష్ణ ఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ భగవద్గీత. నేను ఎవరిని, నా వర్కింగ్ స్టైల్ ఏముందో, నా శక్తులు ఏమున్నాయో ఫస్ట్ నా విషయంలో సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి. నన్ను తెలుసుకున్నారా, దాని తర్వాత నా కార్యకలాపాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. మనము కృష్ణుని తెలుసుకోలేము, కృష్ణుని కార్యకలాపాలు తెలుసుకునే ప్రయత్నం. కృష్ణుడు ఇట్లా ఎందుకు చేసిండు, కృష్ణుడు అట్లా ఎందుకు చేసిండు, కృష్ణుడు గోపికతో నృత్యం ఎందుకు చేసిండు, కృష్ణుడు యుద్ధంలో ఎంతమంది యుద్ధం ఇచ్చిండు, కృష్ణుడు లగ్నం ఎందుకు చేసిండు, కృష్ణుడు దొంగతనం ఎందుకు చేసిండు? నాన్ సెన్స్. లేదు, కానీ భక్తి విషయాలు ఎంతో కృష్ణుడి విషయం తెలియదు, కృష్ణుడు యొక్క కార్యకలాపాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇలా తెలుసుకునే ప్రయత్నం కాదు, మళ్ళా జడ్జ్మెంట్ విచిత్రము. కృష్ణుడు లంగ దొంగ బద్మాష్, కృష్ణుడు కాంపిశాసుడు. నాన్ సెన్స్. ఒక వ్యక్తి వచ్చాడు, కృష్ణుడికి మీరు కృష్ణుడికి పూజిస్తాడు దేవుడేనా, నేను నీకు డౌట్ ఉందా అంటున్నాడు. దేవుడైతే 16,100 భార్య చేసుకుంటాడు, నేను నీకేం ప్రాబ్లం ఉంది? 16,000 చేసుకున్నాడు, 16 లక్షలు చేసుకోండి, నీకేం ప్రాబ్లం ఉంది? నీటికి పంపిస్తున్నా 5 చేస్తారు చూసుకోవాలి, లేక నీకు సేపు అడుగుతుండా, కొంచెం నువ్వు సేపు అయ్యి కానీ ఉద్దరి లోన్ ఇవ్వ కానీ అడిగినా జగచ్చి అడగలేనే ఉంది, మరి నీకేం ప్రాబ్లం ఉంది? నేను నీ ప్రాబ్లం ఒకటే ఉంది, నేను నీ ప్రాబ్లం తెలుసా? ఆయనకు 16,108 ఉన్నాయి, నాకు ఒక్కటి కూడా లేదు. ఇది నా ప్రాబ్లం. లేక లేక ఒకటి వచ్చింది, దాన్ని ఒక్కరు వేయలేకపోతున్నా, అది పెద్ద ప్రాబ్లం. ఒక్కొక్కనే నేను నా జీవితం నరకం చుక్కలు చూపెడుతుంది. పెళ్ళప్పుడు పత్తులు చూపెట్టిండు, చూడాలి 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 స్పెషల్ ఎఫెక్ట్. అందరికంటే పెద్ద లంగతనం ఏంటి తెలుసా? పెళ్ళప్పుడు పత్తులు చూపెట్టాడు, నానా చూడు, అమ్మ చూడు, ఏది అరుంధతి నక్షత్రం చూడు చూడు. వీరికి ఏం కనిపేది? చూసినావా నాన్న? చూసినా. వైడుతాడు, చూసినావా? చూసిన అంటాడు. ఆ సమయంలో ఆకాశంలో అరుంధతి నక్షత్రం ఉందో లేదని తెలియదు, ఇక్కడ నక్షత్రం ఉంటాడు పక్కపోదా, ఈ నక్షత్రం ఉంటాడు, కనపడ్డదా? కనపడ్డాడు. అరే అక్కడ కాదు, నాకు అర్జున కనపడ్డది. ఎంతో ఉత్సాహం ఉంటాడు, కానీ పాపం తెలియదు. ఏంది జీవితం అంతా చుక్కలు చూసాడు ఉందని. స్టార్టింగ్లో పంతులు దాన్ని ఓపెనింగ్ చేసిండు, పంతులు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చూపెట్టు చదివేసిండు, ఇక సత్యదాగా చూసాడు. ఇక అంటే వాస్తవంగా అప్పుడు తెలుసుకోవాల్సింది ఎంత పెద్ద చీటింగ్ అని. ఎందుకంటే దినంలో నక్షత్రాలు కనబడతాయా? దినం నక్షత్రాలు కనబడతాయా? అప్పుడే పంతులు చెప్తున్నానా, నువ్వు ఎంత దిగుతున్నావో పరిస్థితి ఏముంది? ప్లీజ్ అండర్స్టాండ్. ఇంకా పెద్ద మోసం మీకు తెలుసా? అంటే వాస్తవంగా పెళ్ళప్పుడు అన్నీ తెలుస్తాయి అనమాట. ఏ విధంగా అయితే ట్రైలర్లోనే మూవీ తెచ్చిపోతుంది. ఎట్లుందో మూవీ అది మూవీదా 2-3 నిమిషాల ట్రైలర్లోనే ఆ 3 గంటల మూవీ ఏముందో తెలిసిపోతుంది. సుధీర్ బాయ్, సుధీర్ వచ్చే వారం చైర్స్ రావాలి, వచ్చే వారం చైర్స్ రావాలి. ఇంకా ఎవరైతే కింద కూర్చోగలుగుతారో కింద కూర్చుండాలి. చైర్స్ ఇవి కేవలము వృద్ధుల కోసం ఉంది. చైర్స్ కేవలం కింద కూర్చుంటూ చేతకాలం వల్ల ఉంది. వృద్ధులు అంటే వయసు కాదు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ రాసి ఉంటుంది, ఓన్లీ ఫర్ రిజర్వ్ ఫర్ నీ పెయిన్స్. లేవడం నాకు బాధ అనిపిస్తుంది, ఎస్పెషల్ మా బావ వెళ్ళడం నాకు బాధ అనిపిస్తుంది. నేనేమో 3 కూర్చొని చైర్లో నేను కూర్చున్నా, అలాగే ఒక్కరు లేదు నాకు. బాగా కూర్చోండి కదా,
థ్యాంక్ యూ వెరీ మచ్. సో కనుకనే కృష్ణుడు 16,108 భార్యలు చేసుకొని నీకు ప్రాబ్లం ఏముంది? ద ప్రాబ్లమ్ ఈస్ ఈర్ష. కృష్ణుడు చెప్తుండు అహం సర్వస్య ప్రభో మత్ సర్వాన్ ప్రవర్తతే. ఏమో చెప్తుండు? అహం సర్వస్య ప్రభో, అన్నిటికీ ప్రభు నేను చెప్తుండు. ఎందుకంటే సమస్తము నా నుండే ఉద్భవిస్తున్నాయి. సో సమస్తము నా నుండే ఉద్భవిస్తున్నప్పుడు ఆ గోపికలు కానీ ఆ 16,108 భార్యలు కానీ ఎక్కడి నుండి ఉద్భవిస్తుండ్రు? తన నుండి ఉద్భవిస్తుండ్రు. అవునులేదా? ఇప్పుడు మీరందరూ గృహస్థులు ఉన్నారు, మీరందరూ జాబ్లు బిజినెస్ చేసే ఉన్నారు. ఇప్పుడు నెలకు మీకు ఒక 5 లక్షల రూపాయలు వస్తున్నాయి అనుకోండి, శాలరీ లాభం ఏదో. నేను కనుక 5 లక్షల రూపాయలకి వెళ్ళి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఖబర్దార్ అని అందనుకోండి. ఒక్క 5 రూపాయలు ఖర్చు పెట్టలేదు, దాన్ని ముట్టలేదు చెప్పాను అనుకో, మీరందరూ ఏమంటారు? ఓహో ప్రభుజీ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు. ఏమంటారు? నేను సంపాదించుకున్న నా సొమ్ము నా ఇష్టం, నా సొమ్ము నా ఇష్టం. ఇక చెప్పరు, ఇక నన్ను చెప్పరు. నేను నాకు అప్పుడు ఇంకోటి నువ్వు ఓన్గా నువ్వు ఎవరిగా చెప్పడం ఉంది లేదు అంటావు లేదా? కృష్ణుడు అదే మాట్లాడాడు. ఏమిటాడు? వీళ్ళందరూ ఎవరు? నా సృష్టి నేను భోగిస్తున్నా, నువ్వు దయలాలి, నువ్వు ఎవరు మీద? అవును, కృష్ణుడు అదే మాట్లాడాడు. తో కనుకనే కృష్ణుని యొక్క కార్యకలాపాలు అర్థం చేసుకునే ఇక్కడ ముందు ట్రై టు అండర్స్టాండ్ కృష్ణ. కనుకనే అర్జునుడు యుద్ధము చేయనన్నాడు. అవును, కృష్ణుడు యుద్ధము చేయు. కానీ అర్జునుడికి ఆ యుద్ధము చేయడానికి మెప్పడానికి కృష్ణుడు ఏం చేశాడు? మొత్తం భగవద్గీత చెప్పిండు. సంపూర్ణ భగవద్గీత విన్న తర్వాత కృష్ణుడు అర్జున్ చెప్పాడు ఏంటి? ఈతీతే జ్ఞానం ఆఖ్యాతం. చెప్పుడు ఈతీతే జ్ఞానం ఆఖ్యాతం. ఈ జ్ఞానం నా నుండి అర్జున నీకు చెప్పడం జరిగింది. ఎటువంటి జ్ఞానం? గుహ్యతరమయ. ఎటువంటి జ్ఞానము? ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, అతి రహస్యమైనటువంటి జ్ఞానము ఈరోజు నా నుండి మీకు చెప్పబడింది, చెప్పడం జరిగింది. అవును లేదు? విమరిశైతాద శేషేణ. ఇప్పుడు నువ్వేంటి అర్జున? చెప్పిన విషయం మీద మననం జరుగు. థింక్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్. దాని తర్వాత యథా ఇచ్చేసి తథా కూరు. నీ ఇష్టం ఉన్నట్టు చేయదు, ఇష్టం ఉన్నట్టు చేయదు. అతడు దేవాతుడు అయినప్పుడు కూడా ఫోర్స్ చేయట్లే. అర్జున ఖబర్దార్ చేస్తావాలి కదా, వేయాలి. చూడలేదు ఇందాక విషయంలో ఏం చూసినా మొత్తం కౌరవాలని మింగేసా, చూసినా లేదా? ఆ మాట నచ్చితే నెక్స్ట్ నెంబర్ మీదే అట్లా కృష్ణుడు. లక్ష్మణ్ పోయి అన్నట్టు, లక్ష్మణ్ సుగ్రీవ్ పోయినట్టు, సుగ్రీవా మా అన్న మాట ఇచ్చినావు, నీ పని వెళ్ళిపోయింది, నీ రాజ్యము నీ భార్య నీకు వచ్చేసింది, మరి మా అన్న సేవ ఎప్పుడు ఎత్తావు? చేస్తావా లేదా? బాలి ఏ దారి పట్టిండో ఆ దారిది గేట్ ఇంకా ఓపెన్ ఉండేది. ఏమో చెప్పండు? బాలి ఏ దారి పట్టించినామో ఆ దారిది గేట్ ఇంకా ఓపెనే ఉంది, ఇంకా మూయబడలేవు. దాని అర్థం ఏంది? చెప్పేవాడు వినకపోతే నెక్స్ట్ నంబర్ నీదే. కృష్ణుడు అనొచ్చు కదా, అర్జున ఇందాక చూసావు కదా నీ విశ్వరూపంలో మొత్తం కౌరవ సైన్యాన్ని నేను మింగేసిన, ఆల్రెడీ అందరు నా ద్వారా చంపబడినారు, నువ్వు నెక్స్ట్ సంగతి నీదే అన్నాడు. అట్లా నువ్వు యథా ఇచ్చేసి తథా డూ యాజ్ యూ లైక్. కానీ సంపూర్ణమైన భగవద్గీత విన్న తర్వాత అర్జున్ ఏమంటుడు? నష్టమోహో స్మృతిర్లబ్ధ్వా. నా మోహం అన్నది ఏమైంది? నష్టమైపోయింది. ఇందాక నేను మోహగ్రస్తునే ఉన్నాను, నేను ఈ దేహంని, నేను అర్జునుడిని, వీళ్ళందరూ నా తాతలు, నా గురువులు, నా అయ్యలు, నా సోదరులు, నా కొడుకులు, నా మట్మాళ్ళు, నా గురువులు అని భావించిన.
అది పెద్ద మోహం. ఇప్పుడు భగవద్గీత విని ఏమైంది? నా మోహం అన్నది నష్టమైపోయింది. నష్టమోహో, మోహం నష్టమైపోయింది. స్మృతిర్లబ్ధ్వ, పోగొట్టుకున్న స్మృతి నాకు మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఎట్లా జరిగింది? రెండు త్వత్ప్రసాదాత్ మయ అచ్యుత, ఓ అచ్యుత, ఓ మాట తప్పని వాడా, నువ్వు ఇచ్చే మాట విన్నాడు తప్పవు, అది చ్యుతి లేనివాడు అచ్యుత. త్వత్ప్రసాదాత్, మీ అనుగ్రహం వలె, నా వల్ల కాదు. త్వత్ప్రసాదాత్ మయ అచ్యుత స్థితోస్మి. ఇందాక పెద్ద పరిస్థితి ఏమిటి? మనసు చాలా అస్థిరం అయిపోయింది. నా చేతులకి వెళ్ళి గాంధీవ జారిపోయి పడ్డది, నేను కూడా ఎవరి మీద పడిపోయాను. కానీ ఇప్పుడు స్థితోస్మి, నేను సరిగా స్థితిలో ఉన్నాను. స్థితోస్మి గత సందేహ, ఏమైనాయి? నా మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి ఇందాక, ఆ సందేహాలన్నీ పటాపంచలైపోయి తొలగిపోయినాయి. స్థితోస్మి గత సందేహ, కనుకనే కరిష్యే వచనం తవ. నువ్వు చెప్పుడు వచనం తవ, మీ నోటి నుండి వెళ్ళిన శబ్దమే నేను దాన్ని పాటిస్తాను, మీ ఆజ్ఞ నేను పాటిస్తాను. ఎందుకు ఆ స్థాయికి వచ్చేసాడు? ఆ స్థాయికి రావడం కారణం ఏంటి? ఈ కృష్ణ మీరు చెప్పింది నేను చేస్తాను, మీరు ఏం చెప్పినా అది నేను శీర్షం వాయిస్తాను. ఎందుకు చెప్పిండు? ఎందుకంటే అతడు కృష్ణుని చక్కగా అర్థం చేసుకుంటాడు. కనుకనే జీవితంలో పెద్ద చూపు రావాలంటే కేవలం కళ్ళు పెద్ద చేసిన పెద్ద చూపు రాదు, పెద్ద పెద్ద అద్దాలకు పెద్ద చూపు రాదు. ఆ భగవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ భగవానుని శరణాగతులై ఆ భగవానుని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి. వాస్తవంగా తెలుసుకోవడం మన వల్ల సాధ్యం కాదు. అది మనము ఆ భగవంతుని శరణాగతులు అయితేనే ఆ భగవాన్ తనని ఏం చేస్తాడు? ప్రకటిస్తాడు. అర్జునుడికి భగవానుడు, అర్జునుడు మొదటి అధ్యాయము 2వ అధ్యాయం 7వ శ్లోకం వరకు కృష్ణుడు ఎక్కడ వలకట్లేదు, పలుకుందా? ఎక్కడ వలకట్లేదు, ఎక్కడ కూడా కృష్ణ ఉవాచన లేదు. 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడికి శరణు పొందాడు, ఏమని శరణు పొందుడు? ఏమంటాడు అర్జున? కార్పణ్య దోషో పహత స్వభావో పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేత. ఈ హృదయ దౌర్బల్యం వలె కార్పణ్య దోషం. కార్పణ్య అంటే ఏంది? కృపణ, పిచ్చినారి, కంజూస్. ఎవరి హృదయం దౌర్బల్యం ఉంటుందో, వీక్నెస్ ఆఫ్ హార్ట్, డ్యూ టు వీక్నెస్ ఆఫ్ హార్ట్ కార్పణ్య దోషో పహత స్వభావో పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేత. నా పరిస్థితి ఏమైంది? ధర్మం అంటే ఏందో, అధర్మం అంటే ఏందో, ఏం చేయాలో ఏం చేయడో నాకు ఏం కూడా అర్థం కావట్లేదు. కార్పణ్య దోషో పహత స్వభావో పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేత. యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే. మీరు ఖచ్చితంగా చెప్పండి అయ్యా, నా శ్రేయం అంటే ఎందుకు? వాట్ ఈస్ ఆఫ్ బెనిఫిట్ టు మీ? ఎందుకు చెప్పండి? యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్న. ఈ క్షణం నుండి మనం బాబామరులం కాదు. ఎందుకంటే బాబామరుల సంబంధంతో నా సమస్యకు పరిష్కారం లేదు. ఇందాక బామరులు ఉన్నాము, కానీ నా బాధలు తొలుతలేవు. కనుకనే ఈ సంబంధం పక్క పెడదాము. ఈ క్షణం నుండి మనము కొత్త సంబంధం ఏర్పడేసుకున్నాం. ఏదో కొత్త సంబంధము? శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నాం. నేను మీకు శరణ్ పొందిన శిష్యుని, మీరు నా గురువు. ఈ మాట చెప్పిన తర్వాతనే కృష్ణుడు పలుకులు చాలింపుడు 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి ఏమి చెప్తుడు? అశోచన్ వా అన్వశోషస్త్వం ప్రజ్ఞావాదాం సుభాససే. యు ఆర్ స్పీకింగ్ లైక్ అ వెరీ లర్నెడ్ పర్సన్. ఎట్లా మాట్లాడుతున్నావు అర్జున? ప్రజ్ఞావాద్. ప్రజ్ఞ అంటే ఏంటి? చాలా తెలివైన వ్యక్తిలా మాట్లాడుతున్నావు. యు ఆర్ స్పీకింగ్ లైక్ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో.
ప్రజ్ఞావాదాంశు భాససే గతాసుం అగతాసుం చ. కానీ నువ్వు ఎంత గొప్పమైన పండితుంది, దేనికోసం బాధపడాలో దేనికోసం బాధపడద్దో అది నీకు తెలియదు. ఎటువంటి పండితులు ఒక విధంగా పరోక్షంగా ఏమంటాడు, యు ఆర్ ఫుల్ నంబర్ 1 అర్జున, దుర్మార్గ నంబర్ 1 అని చెప్తుంది. కనుకనే గురువు క్షరం పొందినావా, ఫస్ట్ ఏమవుతుంది చకనం. గురువు వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చేతత్వమో ఎప్పుడు చెప్పుడు చాలెత్తున్నాను. కానీ గురువు వెయిట్ చేస్తుంటాడు చేతికి వచ్చేదాకా. ఆ చేతికి వచ్చేదాకా మనం కదా మెల్లగా పలుకుతుంది. అబ్బాయిని ఎంత ప్రేమిస్తుడు, నేను ఎంత తగ్గిస్తున్నాడు, దేనికోసము చెక్కడానికి. కానీ ఆ ప్రేమ ఒక దగ్గర తీసుకున్నా చెక్కిన అంతే శ్రేయస్కరం అవునలేదు, అంతే శ్రేయస్కరమైనది. కనుకనే ఫస్ట్ చేసేది ఏంటి, యు ఆర్ ఫుల్ నంబర్ 1. ఫుల్ నంబర్ 1 అంటున్నావు. ఎస్ మై డియర్ లార్డ్, ఫుల్ నంబర్ 1 కాదు, ఇంకా దాంట్లో ఇంకేమన్నా కింద ఉంటే అది కూడా నేనే. అప్పుడు ఎప్పుడైతే అర్జున కృష్ణుడికి శరణ్ పొందిందో అప్పుడే కృష్ణుడు భగవద్గీత చెప్పుడు స్టార్ట్ చేసిండు. అంతవరకు జ్ఞానము చెప్పడం జరగలేదు. కనుకనే శరణ్ పొందాల్సింది ఫస్ట్, అది కృష్ణుడు కానీ గురువు కానీ. యూ హ్యావ్ టు సరెండర్ ఫస్ట్. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. 4వ అధ్యాయంలో మళ్ళీ అది విషయం చెప్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే ఏం చేయాల్సింది, గురువు దగ్గరికి వెళ్ళు. తద్విద్ధి ప్రణిపాత్, ఏం చేయు, సరెండర్ అంటూ హిమ్. దాని తర్వాత ప్రశ్నలు తర్వాత, దాని తర్వాత సేవయ. ఈ 3 పనులు చేసినావా. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపద్యక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అప్పుడు ఆ జ్ఞానం ఇస్తాడు, తత్వాన్ని తెలియజేస్తాడు. ఎందుకంటే అతడు తత్వాన్ని చూసి ఉన్నాడు. కనుక ఈరోజు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఏది జరిగినా కానీ ఇమ్మీడియట్లీ దానికి ఒక తీర్పు ఇవ్వకండి. వై దిస్, డోంట్ గివ్ యువర్ జడ్జ్మెంట్, డోంట్ పాస్ కామెంట్స్. ట్రై టు అండర్స్టాండ్ ద పర్సన్. ఫస్ట్ వ్యక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది తెలుసుకున్నామా, దాని తర్వాత ఎందుకు చేసిండో ఏం చేసిండో ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోయింది. సో దీని అంటారు, దీన్ని ఏమంటారు, పెద్ద చూపు, బ్రాడ్ విజన్. ఈ రోజులో చర్చించేది బ్రాడ్ విజన్. పెద్ద చూపు దేంతో వస్తుంది, జ్ఞానంతో వస్తుంది. నాలెడ్జ్ విల్ గివ్ యూ అ బిగ్ విజన్. మా కదా నేను ఎంబీబీఎస్ ఉన్నప్పుడు మా సెకండ్ ఇయర్లో మా ఫిజిషియన్ మా బాస్ ఉండే. ఇప్పుడు నార్మల్లీ సెకండ్ ఇయర్లో మేము జస్ట్ స్టార్ట్ చేస్తాం క్లినిక్స్. ఫస్ట్ ఇయర్ మొత్తం క్లాస్లోనే చదువు. సెకండ్ ఇయర్లో మేము యాక్చువల్లీ క్లినిక్లో చదువుతాం. మా సార్ చెప్తారనమాట, చూడు ఆ పేషెంట్ ఎగ్జామ్ చేయకపోయి. ఇక మేము ఇక కొత్త డాక్టర్లు అనుకుని ఇక ఏర్పాటు చేసుకొని మెడల్ ఆలొచ్చాక కొత్త వేరే మత్తి ఉంటుంది. అది స్టెథోస్కోప్ మెడల్ వచ్చేది లేదు, ఇన్ఫాక్చుయేషన్, కొత్త ప్రేమలు పడ్డట్టు. కొత్త ప్రేమలు ఎంత పిచ్చి ఉంటుందో అట్లా కొత్త ఎప్పుడైనా ఇంకా కొత్త స్టెథోస్కోప్ ఏదైనా పిచ్చి చెప్తుంది మరి. ఇక ఎంతో ఇంకా పేషెంట్లు చూసారు, ఈ పేషెంట్లు రిలేటివ్ కూడా ఇంకా నడుస్తాం. ఇక ఈ మేబీ బాస్ ఉన్నట్టు, ఇక ఈ వార్డు మొత్తం మహాద్వాలు ఉన్నట్టు ఏదో పిచ్చి. ఏమంటావు సార్? లేదు. మేము వెళ్తాము చెక్ చేయడానికి, ఎగ్జామ్ చేయడానికి. గంట సేపు పసుపుతో పట్టిడు అంటాం. ఏంటో చెప్పి ఫైల్ చూస్తాము. ఎన్నో లక్షలు అడుగుంటాయి కూడా, కానీ కనిపించవు. ఇక వాళ్ళతో సార్ ఏమైనా చూసినా ఎగ్జామ్ చేసినావా, ఏదో సరే అనిపించలేదు, మంచిగా ఉన్నాడు కదా, మంచిగా తింటూ మంచిగా ఉన్నాడు. మరి మంచిగా తింటే మంచిగా అంటే హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్ నచ్చిందా, లేక హాస్పిటల్ బెడ్ వచ్చిందా, లేక హాస్పిటల్ నర్సు వచ్చిందా, వచ్చిపోడు ఏదో ఒకటి ఉంటుంది కదా. అప్పుడు చేస్తారు ఇగో కనబడుతుంది. ఇది ఈ నరాలు చూస్తున్నావా, ఇగో ఇది అని బొత్త చూసినావా ఎంత ఉబ్బిందో, బొత్త ఉబ్బింది ఇప్పుడు తిన్నాడు, తినడానికి కాదు అది, మనకి బుర్ర దిగలేదు, మనకి అసైటిస్ ఉంది.
అది అన్నంతో కాదు, అది పొట్టలేమైంది, నీళ్ళు నిండినాయి, దానికి లక్ష్యాలు చూపెడతారు. మా బాగా చెప్తుండే, నేను మర్చిపోలేదు. సెకండ్ ఇయర్ ఎంబీఎస్ నేర్చుకున్నది 96లో, 30 years క్రితం, 28 years క్రితం నేర్చుకున్నది మాట. ఏమన్నాడు? ఐస్ విల్ నాట్ సీ థింగ్స్ విత్ ద మైండ్ డస్ నాట్ నో. మనసుకు తెలియని విషయం కంటికి కనపడదు. కంటికి కనపడాలంటే మనసు ఫస్ట్ కొన్ని విషయాలు తెలుసుండాలి. ఇప్పుడు కదా కొత్త పెళ్ళైన వాళ్ళకు భార్యకు అమ్మాయికి అత్త చెప్తుంది, మా ఊరికి సోరకాయ కూర అంటే బాగా ఇష్టం అని. చెప్పారు, అత్త చెప్తుంది మా ఊరికి సోరకాయ కూర చాలా ఇష్టం అని. ఇక ఈమెగా మా ఆయనకు సోరకాయ కూర బాగా ఇస్తారు. ఇక పొద్దున లేకపోతే చెప్తుంది, ఏమండి వచ్చేటప్పుడు సోరకాయ పట్టుకురంటే బీరకాయ అంటే బాగా ఇష్టము, ఇంకా బీరకాయల పెసర పెట్టి ఇంకా బాగా రేపు తింటాడు మావుడు అని చెప్పని నేను తలుచుకునేది. ఇక ఈరోజు మా ఆయన కోసం నేను సాయంత్రము బీరకాయల పెసరపప్పు వేసి మంచిగా అంటాను, గట్టిగా పెసరపప్పు వేసి. పెద్దగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్తుంది, ఏమండి 1 కిలో బీరకాయలు పట్టుకురండి. ఈడు దూరగాడు మమ్మీ అన్ని తిన్నాడు, మార్కెట్లో వెళ్ళినాడు బీరకాయ కూడా చూడలేడు, ఒక్కటి తెలిసి ఏదో పొడుకొని ఉంటుందని. ఇక ఆడు లేక నా భార్య చెప్పింది అది కూడా బీరకాయ అనేసరికి వీడు దుంకుతాడు. ఇక అబ్బా నా ఫేవరెట్ ఆట పడుతున్న భార్య అని మార్కెట్లో పోయి ముంగటే బీరకాయలు కనబడుతున్నాయి, అడుగుతాడు బీరకాయలు ఉన్నాయా అట్లా అడగగానే ఆడుతాడు. వీడు కూడా కొత్త బక్కగా అడుగుతాడు, ఎన్నడూ జీవితంలో బీరకాయ చూడలేదు. తెలిసిపోతుంది బీరకాయలు ఉన్నాయని. గాడి ముంగటే కనబడుతుంది బీరకాయ ముందే కడుతున్నావా? బీరకాయ చూసి ఏం చేయాల్సింది? అది చూసి కొరికో గిచ్చో వేసో చెప్పిన అడవులు చంపుకుని అట్లా పడేస్తారు వాళ్ళు. బెండకాయలు టుక్ 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 ఫ్రెషా మక్కిపోయినాయా అన్నట్టు. మొన్న తెప్పిరావా, ఇప్పుడు తెప్పిరా, సార్ ఇప్పుడు వచ్చినప్పుడు మీకోసమే తెప్పిరాను, నాకు తెలిసి మీరు అత్తుంటుంది అట్లా మాట్లాడతారు. వాళ్ళు కూడా మా జోకింగ్ తెప్పుతారు, ఇప్పుడు ఎక్కెత్తారు. ఒక్కోసారి ఉందా ఒక్కసారి సిస్టమ్ ఇక్కడ. బీరకాయలు ఉన్నాయని అడుగుతాడు, వాడు తెలుసుకుంటాడు, ఇంకేం తెలియదు. రైతుడు ఒక ముదిరిపోయిన సొరగా అవుతుంది. ఇక తీసుకో బీరకాయలని. ఇక వీడి ఆనందంతో ఇక అత్తడి పట్టుకుని భీములాగా, ఇయ్యాల నేను బీరకాయ కర్రీ తింటా, ఇయ్యాల నేను బీరకాయ కర్రీ తింటా. ఏదో మమ్మీ ఏం చేసింది, మమ్మీ కొంచెం పొట్టు గీకి చేసి అంటే ఏం చెప్తుంది, ఏమి ఉన్నాడు కూడా చంపుతుంది. ఇక బీరకాయ మొత్తం గీక్సాగా ఎక్కడ ఉంటుంది, ఉండకూడదు కదా. సో వీడి ఎంతో ఆనందంగా బీరకాయ సొరకాయ కొట్టుకుపోతాడు. ఇగో తీసుకో బీరకాయ కర్రీ అన్నాడు. నీ తలపండు వాళ్ళగా ఏం చేయమంటే ఏం తీసుకొచ్చినని అదే సొరకాయ వేసుకొని అని ఎత్తి తీసుకొని కొడుతుంది. ఇక ఎందుకు వాడి నెత్తి మీద సొరకాయ దెబ్బెందుకు పడ్డది? ఎందుకంటే మనకి బీరకాయ అంటే ఏంటి తెలియదు. సో మనసులో బీరకాయది ఇమేజ్ లేదు, వాడు ఫీడ్ చేయలేడు. మనసుది సాఫ్ట్వేర్లా బీరకాయది ఫోటో ఫీడ్ చేయలేడు. కనుక ఏమైంది, మనకి మార్కెట్లో బీరకాయ తెలియదు, సొరకాయ పట్టుకెళ్తాడు. మనసుకు తెలియని విషయము కంటికి కనబడదు. సో అలాగే కేవలం కృష్ణుడిని చూసి లేదా కృష్ణుడు కార్యకలాపాలు చూసి డోంట్ జడ్జ్ కృష్ణ. హ్యావ్ బ్రాడ్ విజన్. ఆ పెద్ద చూపు ఎట్లయితుంది, ఆ జ్ఞానంతో అవుతుంది. ఆ జ్ఞానంతో మన చూపు చాలా పెద్దగా అవుతుంది. అప్పుడు కృష్ణుడు చేసిన ప్రతి ఒక్క కార్యము ఎట్లా అనిపిస్తుంది, బ్యూటిఫుల్. ప్రతి ఒక్క కార్యము బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే పెద్ద చూపుతో తెలుసుకుంటుంది, కృష్ణుడు ఏది చేసినా ఇది నాకు నా శ్రేయం కోసమే, ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. కొన్ని సందర్భంలో మనకే లేదు, కానీ మనకంటే పెద్దవాళ్ళు అంటారు. మనము ఎంతో ఏడ్స్గా మెసేజ్ పెడతాము, ప్రభుజీ నాకు మేము దొరికిందని, నాకు మేము దొరికిందని దినమతి పెడుతుంటాం, మెసేజ్ పెడుతుంటాము ఎంతో బాధపెట్టి. అసలు మొత్తం ప్రపంచం మునిగిపోయినట్టు ఒక మేముతో. ఆ కాగితం నీకు ఆల పెడితే చల్లబట్టే ఛాయ్ గరం కాదు, అవును లేదా?
ठंडी चाय भी गर्म नहीं होता पेपर को जला देंगे तो దాంతో మనం మేట్టుకుంటాము. మనకు అనిపిస్తుంది ఎదుటి వ్యక్తి మనం ఓదర్పరచాము. డోంట్ వరీ బెటా, డోంట్ వరీ, ఇట్లా జరుగుతూ ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకో, ఇంకేందో మేము దూషణ జీవితంలో మనం ఎక్స్పెక్ట్ అవుతాము. వాళ్ళు కాంగ్రాచులేషన్స్ వెరీ గుడ్, ఇదేందో అర్థం కాదు. వై? దే ఆర్ సీయింగ్ మచ్ అహెడ్. వాళ్ళ చూపు మనకంటే ఎన్నో కిలోమీటరు దూరం ఉంది. మనం ఇప్పటి నుంచి చూస్తున్నాము, వాళ్ళు 10 కిలోమీటర్ తర్వాత చూస్తారు. బికాస్ దే హ్యావ్ బ్రాడ్ విజన్. బికాస్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, భక్తుల జీవితంలో ఏ జరిగినది కృష్ణుని ఒక్కటే లక్ష్యం ఉంటుంది. వీని నేను నాతోని దూరము చేసుకోను, వీని దగ్గర లాగెట్టుకుంటా, నేను లాగుతూ ఉంటా. కృష్ణ జస్ట్ పుల్స్ అస్. కొన్ని మార్పులు ఇష్టం ఉంటుంది అనుకో, ఎందుకు కొంచెం థోడా డీల్ డీల్ నో డీల్ కిచో. ఆకాశంలో ఎగిరే పతంకి కొంచెము దారము లాగా నచ్చది, కానీ మనం పతం కనబడది, పక్క పొన్న ఇంకో పతం కత్తుంది, కొమ్మల రెమ్మలు కనబడది, మనం చూసి లాగుతాం. ఎందుకు? అయితే కోసేస్తే తెగద్దని అలా కృష్ణుడు చూస్తాడు, వీడు తెగద్దు, వీడు తెగదని కృష్ణుడు చూసాడు కదా, కొంచెం లాగుతూ ఉంటాడు. సో మనం ఏం చేయాలి? కృష్ణుడు అవుతున్నప్పుడు ఎస్ కృష్ణ, నేను నీ చేతికి వచ్చినా అదే గొప్పది, నువ్వు నన్ను లాగుతున్నావు అదే గొప్ప, దాన్ని మించింది ఏంటి? వాట్ కెన్ బి సో గ్రేటర్ దెన్ దాట్? నువ్వు నన్ను చూసినావు, నీ దృష్టి నాపై వచ్చేసింది, నువ్వు నన్ను చూస్తున్నావు, నాపై నేను నష్టపోతాను నువ్వు ఆలోచించి నన్ను లాగుతున్నావు, దీని నుంచి నీకేం కావాలి? వాట్ కెన్ బి మోర్ గ్రేటర్ దెన్ దిస్? కానీ ఎప్పుడైతే పెద్ద చూపు ఉంటుందో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆటోమేటిక్గా మనము ఎస్ కృష్ణ పుల్. కనుకనే ప్రహ్లాద్ ఇవన్నీ ఆలోచించే వామమూర్తి విషయంలో మీరు ఏం చేసినది చాలా బెస్ట్ ఉందండి. దాని తర్వాత ఎందుకు బెస్ట్ అంటుడు, ఎందుకు బ్యూటిఫుల్ అంటుడు? ఎందుకంటే మెటీరియల్ ఆపులెన్స్ ఇస్ సో బెవిల్డరింగ్. భౌతికమైన ఐశ్వర్యము ఇది ఎంత భయంకరం అంటే, ఎంత పెద్ద భ్రాంతి కలిగిస్తుంది అంటే, ఇలా చెప్తుండు, మెటీరియల్ ఆపులెన్స్ ఇస్ సో బెవిల్డరింగ్. బెవిల్డరింగ్ అంటే ఏంటి? భ్రాంతి. దాట్ ఇట్ మేక్స్ ఈవెన్ అ లర్నెడ్, ఒక వ్యక్తి గొప్ప పండితుడే ఉండొచ్చు. రెండోది సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియాల మీద నిగ్రహణ కలిగి ఉండొచ్చు. ఎంత గొప్పమైన పండితుడైనా ఇంద్రియాల మీద నిగ్రహణ ఉందా కానీ ఆ వ్యక్తి కూడా ఈవెన్ హీ మే ఫర్గెట్ టు సర్చ్ ఫర్ ద గోల్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మానుభూతి యొక్క లక్ష్యంని తప్పే అవకాశం ఉంటుంది. ఎంత గొప్పమైన పండితుడైనా. దేని పవర్ ఇది? ఐశ్వర్యం ది పవర్. ఏ ఐశ్వర్యము? భౌతికమైన ఐశ్వర్యం. కృష్ణుడు మొదలు చెప్తుండు, ఇంద్రియాలు ఇంత దారుణము. ఉదాహరణతో చెప్తుండు. ఏ విధంగా అయితే ఒక సముద్రంలో ఒక భయంకరమైన గాలి వచ్చేస్తే పడవలేమిటి కొట్టుకపోతాయి, అదేవిధంగా 5 ఇంద్రియాల పైకి ఒక్క ఇంద్రియం కూడా లూజ్ అయితే పెద్ద పెద్ద పండితుడు ఏమవుతాడు? జ్ఞాని కూడా కొట్టుకపోతాడు, పతనం చెందుతాడు. ఇది భౌతికమైన ఐశ్వర్యం. ఇంత పవర్ ఉంటాడు. మెటీరియల్ ఆపులెన్స్ ఇస్ సో బెవిల్డరింగ్ that it makes even a learned, self-controlled man forget to search for the goal of self-realization. ఆత్మానుభూతి యొక్క లక్ష్యంని వెతుకుడు మర్చిపిస్తుంది. బట్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ నారాయణ, ద లార్డ్ ఆఫ్ యూనివర్స్, అఖిల బ్రహ్మాండ నాయకుడు, క్యాన్ సీ ఎవ్రీథింగ్ బై హిస్ విల్. తన సంకల్ప శక్తితో అన్నీ చూడగలుగుతాడు. కనుకనే అటువంటి దేవాదేవునికి నా యొక్క ప్రణామాలు అని ప్రహ్లాదుడు వామన్మూర్తిని అవమానించో తిట్టకుండా, లేక ఏంది వామన, ఏందయ్యా మన్మనిట్లేదు అని తిట్టకుండా ఏం చేశాడు? ప్రణామాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు?
ఎందుకంటే నా మన్మని నువ్వు కాపాడుతావు. వాళ్ళు దారి తప్పుతుండు, జారి పడుతుండు. దేనివల్లే? ఐశ్వర్యం వల్ల. సో ఆ ఐశ్వర్యం లాగేసుకొని మీరేం చేశారు? దారిని తప్పిపోయలేదు. యూ హ్యావ్ నాట్ మేడ్ ఇట్ ఫర్గెట్ ద పాత్. సో దిస్ ఈజ్ ద మర్సీ ఆఫ్ ద లార్డ్. ఇవన్నీ అతడు ప్రహ్లాదుడు చెప్తా ఉంటే ఇక బ్రహ్మదేవుడు వచ్చి తిరుపతి బ్రహ్మదేవుడు చూసి అవుతుంది పరిస్థితి. బలి చక్రవర్తి అవస్థ బ్రహ్మదేవుడితో చూసి అవుతుంది. కానీ బ్రహ్మదేవుడు పలకబోతుండు మధ్యలోనే బలి చక్రవర్తి భార్య వింధ్యావళి వచ్చేస్తుంది. ఇక ఆమె మాటలు ఇప్పుడు నార్మలీ పతివ్రత భార్యలు ఎన్నడూ కూడా భర్తకి ఏం జరిగిన ఓర్చుకోరు. పతివ్రత భార్యలు ఇప్పుడే తెలియదు, ఓర్చుకోరు. మరి ఇట్లనేంది. నేను బాంబేలో ఉన్నప్పుడు మా ఇంటి వెనకాల ఒక మతస్థుల ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ. భార్య పాప ఆమె టీచరు. వీడు భర్త కూడా ఏం పని లేదండి, ఏం లేదు, కాలేజీ పడిపోయింది, దీని మీద తినుడు తాగు, ఒక్క చేతులు తినుడు తాగుడు, మీది ఇలా అనుమానం రోగం. ఆమె స్కూల్కి పోయి ఒక్క నిమిషం లేట్ వచ్చినా కానీ ఈ ఒక్క చేతునే ఎటు పోతుంది, వంతులు పోతుంది, ఎప్పుడు ఓడుస్తుంది. అటువంటి రోగిస్తాడు. ఒకరు ఇట్లనే ఆ భార్యను ఇంటి బయట తాపుతున్నాడు. ఆ ఒక్క చేతుడు ఒక చేతి పడిపోయింది, తరలిసింది, దాంతో పొట్టులు కొడుతున్నాడు. ఒక్కడు మధ్యలో ఇట్లనే చూసినాడు, చూడలేక 12 నీకెండు ఏంద్రా దుర్మార్గుడా, ఈ భార్య ప్రొద్దున్న సాయంత్రం జాబ్ చేస్తుంది, అన్నీ చెప్తుంది, ఆమె ట్రైన్లు కొన్ని మిస్ అవుతున్నచ్చు, లేట్ అయితే అట్లా తప్పుతుంటే నాలుగు వేస్తుంది, ఆ మంచిగా మంచిగా టైంకి నమ్ముతాను కదా. ఆమె ఇమీడియట్ ఏం చేసింది, ఏంద్రా నా భర్త చేయలేవుతున్నావు, నీ చంపంటే నా పోవడం చంపడితే నేను నువ్వు అట్లా ఉంటుంది. నా మొగడు నన్ను చంపుతాడు, తిడతాడు, కొడతాడు, నువ్వు ఈ పరిస్థితి తొక్కునే వెళ్తాడు, నువ్వు అంది నేను అనిపించి నేను పోతున్నా మధ్యలో. ఇది పతివ్రత భార్యలు. ఇప్పుడు ఉంటే తొక్కి కదా. సో వింధ్యావళికి తట్టుకోలేకపోతుంది పరిస్థితి. బ్రహ్మదేవుడు ఇంత ఎప్పుడైతే వ్యక్తి ఆవేశమవుతుందో అప్పుడు అందుబాటులో ఎవరినో చూడము. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇంత గొప్పమైన వ్యక్తి, ఈ సృష్టికి బ్రహ్మాండానికి అందరికంటే సీనియర్ వ్యక్తి, సభ్యుడు అతడే. అతడు మాట్లాడబోతుండు, సరిగ్గా వచ్చేసి ఐ వాంట్ టు స్పీక్ అని అనిపిస్తుంది. ఆమె రామన్తో కొన్ని విషయాలు చెప్తుంది. కానీ ఆ విషయం వింటే మాత్రం ప్రహ్లాదు ఎంత గొప్పవాడో ఆమె ఇంకా గొప్పది. ఆమె మాటలు ఏంటి, ఆమె ఒక్క క్షణం కూడా భర్త పక్షంలో మాట్లాడలేదు. నేను జస్ట్ శ్లోకం చదువుతాను, మనం వచ్చే వారము చర్చిస్తాం. సో ఆమె వింధ్యావళి ఏమని చెప్తుంది, ఓ మై లార్డ్, ఎవరితో ఉంటుంది, వామనుడితో, అయ్యా ప్రభో, యూ హ్యావ్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్, ఈ సంపూర్ణ బ్రహ్మాండాన్ని మీరే సృష్టించింది. దేనికోసం? యూ హ్యావ్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఫర్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ యువర్ పర్సనల్ పాస్ట్ టైమ్స్. మీ యొక్క లీలను చేసుకోవడానికి మీరు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించారు. కానీ అదే బ్రహ్మాండంలో, మీ ద్వారా సృష్టింపబడిన బ్రహ్మాండంలో కొందరు మూర్ఖులు, అల్పజ్ఞులు ఉంటారు. మీ సృష్టిలో ఎవరుంటారు? కొందరు మూర్ఖులు, ఫూల్స్ అండ్ అన్ఇంటెలిజెంట్ మెన్, అల్పజ్ఞులు, తెలివి తక్కువలు. ఎందుకంటే ఆమె దుర్మార్గుడికి తెలివి తక్కువ ఎందుకంటుంది? బికాస్ దే క్లెయిమ్ ప్రొప్రైటర్షిప్ ఫర్ మెటీరియల్ ఎంజాయ్మెంట్. చిన్న మాట కాదు, ఏమంటుంది? మీ సృష్టిలో, మీ లోకంలో వాళ్ళు జన్మించి వాళ్ళు ఏమంటారు, ఇది ఎవరిది? నాది, నేను దీనికి స్వామిని, దీన్ని నేను భోగిస్తా. ఇందాక ఎవరు అడుగుతామే? ఆ మూర్ఖుడు, అల్పజ్ఞుడు ఎవరు? ఎవరు? బలికే. తన భర్తకి అంటుంది ఎవరై మూర్ఖుడా, దుర్మార్గుడా.
స్వామివారి సృష్టి ఉంది, స్వామివారి సృష్టించిన బ్రహ్మాండం ఉంది. ఇంకా నీకు అనిపిస్తుంది మొత్తం విశ్వం నాది, బ్రహ్మాండం నాది, నేను దానికి ఆధిపతిని, నేను చక్రవర్తి సమ్రాటుని, ఈ భూములు నాయి, ఇంకా నేను ఆయనకు దానం ఇస్తున్నాను. ఉండదు. ఎవరు సొమ్ము తీసుకుంటున్నావు? ఎవరు దానం ఇస్తున్నావు నువ్వు? నేను పోయినా చెప్పినా కదా, నేను చెప్పాను అనుకోని ఆ డిమార్ట్ తీసుకోని కన్నయ్య గారు అప్పుడు బాగా అంటారా, ఏం స్వామి మరి నేను ఆడతలేనని అంటారు. అట్లా అన్నారు. ఎందుకు? ఫస్ట్ ఏమవుతుంది, మరి అయ్యా మాకు ఇస్తుండ్రు, మరి మీదేనా ఆ డిమార్ట్ మీదేనా? ఇస్తుండ్రు ఓకే, కానీ ఆ డిమార్ట్ మీద డిమార్ట్ నాది అన్నప్పుడు నాకు మీకు ఇచ్చే అధికారం ఉంది, హక్కు ఉందా? అదే విద్యాలంటుంది. మీ సృష్టిలో మీరు సృష్టిస్తున్న బ్రహ్మాండాన్ని అందులో కొందరు జన్మించమంటున్నారు. ఇది నాది, నాదే కాదు, ఇంకేం చేస్తున్నా? నేను గొప్ప దానిని ఇవి దానం చేస్తున్నా. సర్టన్లీ ఇంకేమంటుంది తెలుసా? సర్టన్లీ దే ఆర్ షేమ్లెస్. ఎవరు? సిగ్గు లేదు అంటుంది. శాస్త్రం ఎటువంటి మాటలు ఉన్నాయి. ఎవరు భర్త అంటుంది పరోక్షంగా ఇంటే ఉండట్లేదు. మీకు తెలుసుకోవాలి అంటారు కదా, సమాజాల విషయాలు కాపీ తెలుసుకోవాలి. ఇక ఉంటుంది సర్టన్లీ దే ఆర్ షేమ్లెస్ అగ్నోస్టిక్స్. అగ్నోస్టిక్స్ ఏంటి? నాస్తికులు అన్నది. ఫాల్స్లీ క్లెయిమింగ్ ప్రొప్రైటర్షిప్. వాళ్ళు ఏమిస్తారు? ఆధిపత్యం స్థాపిస్తున్నారు. ఫాల్స్లీ క్లెయిమింగ్ ప్రొప్రైటర్షిప్, దే థింక్ they can give charity and enjoy. What does not belong to you, what can you give to others? In such a condition, what good can they do for you? వాళ్ళే మూర్ఖులున్నారు, వాళ్ళే అల్పజ్ఞులు, వాళ్ళే సిగ్గులేకుంటారు. వాళ్ళు మీకేం చేయగలుగుతారయ్యా? మీ సేవ చేయగలరు. నేమిస్తున్నామే పరోక్షంగా బలి చక్రవర్తినే అవమానిస్తుంది. ఏమి పెద్ద దాత అనుకుంటున్నావా? నువ్వు పెద్ద చక్రవర్తి అనుకుంటున్నావా? ఈ 3 లోకాలు నీ అనుకుంటున్నావా? ఇంకా 2 అడుగులు భూములు కాకుండా ఇగో నా దేహం మీకు ఇస్తున్నా, నా తల మీద మీరు, నా శిరం మీద మీరు అడుగుపెట్టుండ్రి. ఆ ప్రాపర్టీలు నీ కావు, ఆ భూములు నీ కావు, ఈ శరీరం కూడా నీది కాదు. అవునా? ఆ శరీరం ఎక్కడ వచ్చింది? ఆయన ఇచ్చింది. నీదేముంది? ప్రభుపాద వారు ఈ శ్లోకంకి చాలా పెద్ద భాష చెప్తుంది, చాలా హెవీ భాష ఉంది. ఇది మనము వచ్చే వారం చర్చిస్తాం. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాదకి జై. ఎవరికైనా ప్రశ్నలు అడగచ్చు.